పూజ కోసం నైవేద్యాలు చేస్తున్నాను. పెరుగన్నం, దద్దోజనం, పెసలు కూడా చేసాము. పెసలు ఉడకబెట్టేసి పక్కకు పెట్టి పోపు చేసాము. పోపు చేసి అందులో ఉప్పు వేసి పెసలలో వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. పెసలలో ఎక్కువ ఉప్పు వేయకూడదు. తర్వాత పులిహోరకు పులుసు మసాలా పెట్టేసుకున్నాము. చూస్తున్నారు, పులిహోర పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు అన్నంలో కలుపుదాము. అన్నం రెడీ అయిపోయింది. ఆ పులుసులో అన్నం వేసి కలిపేస్తే పులిహోర అన్నం రెడీ. పులుసు నూనె వేసి జీలకర్ర వేసి మినపప్పు వేసి శనగపప్పు, పల్లీలు, కావాలంటే శనగలు కూడా వేయచ్చు. శనగలు నేను అలాగా చేస్తున్నాను కాబట్టి ఇందులో వేయలేదు. వేసి పోపు చేసి ఆ పోపులో పులుసు పోసి పులుసు మసిలినాక అన్నం వేస్తే పులిహోర అన్నం రెడీ. కొంచెం కరివేపాకు, పసుపు వేయాలి, సరిపడినంత ఉప్పు. మా ఇంట్లో కృష్ణాష్టమి జరుపుకున్నది చూపిస్తున్నాను. చూడండి ఎంత మంచిగా అన్ని కృష్ణుని బొమ్మలన్నీ మంచిగా సజాయించుకున్నాము. మంచిగా పీటలు వేసి అది ఉయ్యాలలో చిన్న కృష్ణుడు చూస్తున్నారా, అది మేమే తయారు చేసుకున్నాము. ఉయ్యాల ఇట్లా మంచిగా డెకరేషన్ చేసుకొని సాయంత్రం 8 o'clockకి మంచిగా పూజ చేసుకున్నాము. కొబ్బరికాయ గిట్ట కొట్టేసుకున్నాము. చేసిన పదార్థాలన్నీ దేవుడికి సమర్పించుకున్నాము. అటుకులు, బెల్లము ముఖ్యంగా అది కంపల్సరీ పెట్టాలి. అది పంజీరా పొడి తయారు చేసాము. శనగలు, పెసలు, పులిహోర, పెరుగన్నము ఇవన్నీ రెడీ చేసి మాతో అయినంత దేవుడికి పెట్టాము. ఒక చిన్న మిఠాయి బాక్స్ కూడా తెచ్చి పెట్టాము. అరటిపళ్ళు, కొబ్బరికాయ, మనతో ఏది కలిగితే అది పెట్టి పూజ చేయొచ్చు. ఎవరు ఎలా చేసుకున్నా అది వాళ్ళ ఇష్టము. వాళ్ళ దగ్గర ఉన్నంతలో చేసుకోవచ్చు. మేము మాతో వీలైనంతగా మా దగ్గర ఉన్నంతలో మేము చేసుకున్నాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ముత్తుగారే యశోద ముంగిట ముత్యము వీడు, బిడ్డరాణి మహిమల దేవకీ సుతుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు, తిద్దరాణి మహిమల దేవకీ సుతుడు. అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యం, పంతమాడే కంసుని పాలివజ్రము. కాంతుల 3 లోకాల గరుడ పచ్చ పూస, చెంతల మాతోనున్న చిన్ని కృష్ణుడు.